సోరోస్ గడి ఫండింగ్తో అమెరికా నుంచి కథలు నడుపుతూ భారత్ మీద విషం చిమ్మేటటువంటి ఒక విచిత్ర భావజాల వైర్ పత్రిక కుంభకోణాల పేరుతో లేకపోతే అమెరికా మనకి MQ-9 డ్రోన్లు ఇవ్వట్లేదు అని వార్త రాసిన 24 గంటలు తిరిగేటప్పటికి భారత్కి 31 MQ-9B సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్ సర్కార్ ఆమోదం తెలిపింది గురువారం. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కి నోటిఫై చేస్తూ అవసరమైన ధృవీకరణ అందజేసినట్టు రక్షణ భద్రతా సహకార సంస్థ DSCA పేర్కొంది. ఈ లోహ విహంగాల ధర $399 కోట్ల ఉండొచ్చని అంచనా. తాజా నిర్ణయంతో ఈ మెగా ఒప్పందం ఖరారు తీసుకు పెద్ద ముందడుగు పడింది. ఆ డ్రోన్ల వల్ల భారత్ రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కాబోతుంది. సముద్ర మార్గాల్లో గస్తీనగా మెరుగుపడుతుంది. ప్రధాని మోడీ గత ఏడాది జూన్లో అమెరికాలో పర్యటించినప్పుడు MQ-9B డ్రోన్ల ఒప్పందం గురించి ప్రకటించారు. ఈ మానవరహిత విమానాలు భారత్కి విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊతం లభిస్తుంది. రెండు దేశాలు వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయాలన్న జాతీయ భద్రతా లక్ష్యాలు నెరవేరుస్తుంది. మన ప్రధాన రక్షణ భాగస్వామి ఇండో పసిఫిక్ దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక పురోగతికి చాలా కీలకమైన భారత్ భద్రత మెరుగుపరుస్తుందంటూ అమెరికా నివేదిక చెబుతోంది. ప్రతిపాదిత ఒప్పందం కింద భారత్ తన నౌకాదళం కోసం 15 సీ గార్డియన్ డ్రోన్లు, వైమానిక దళం సైన్యం కోసం 8 చొప్పున స్కై గార్డియన్ డ్రోన్లను సమకూర్చుకోబోతోంది.